హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం కాన్స్టెంట్ అనే టాపిక్ని సి లాంగ్వేజ్లో అయితే చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి కాన్స్టెంట్ ఈజ్ అన్ ఎంటిటీ దట్ రెఫర్స్ టు ఫిక్స్డ్ వాల్యూస్ అండ్ ఇట్ కెనాట్ బి మాడిఫైడ్. అంటే కాన్స్టెంట్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ లాగా ఉంటుంది. దీన్ని మనం మాడిఫై అయినా చేంజ్ అయినా అనేది చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ పై అనే వాల్యూ ఉందనుకోండి. పై అనే దానికి వాల్యూ వచ్చేసి 22/7 లేదా 3.14. సో దానికి 3.14 నుంచి మనం వేరే వాల్యూకి చేంజ్ చేయలేం. అదేవిధంగా కాన్స్టెంట్ కూడా మనం చేంజ్ చేయలేం. సో ఈ డెఫినేషన్ అన్న రాయొచ్చు, లేకపోతే ఇంకో డెఫినేషన్ వచ్చేసి కాన్స్టెంట్స్ ఆర్ డేటా వాల్యూస్ దట్ నెవర్ చేంజ్ దేర్ వాల్యూస్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు దాని వాల్యూస్ అనేవి అసలు చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో దీనికి మనం వచ్చేసి కీవర్డ్ని కాన్స్ట్ అనే ఒక కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం, CONST. అంటే ఇది ఎప్పుడైతే మనం డేటా టైప్ ముందర కాన్స్ట్ ఇంటీజర్ ఇంట్ లేదా కాన్స్ట్ ఫ్లోట్ అనేసి ఈ విధంగా మనం రాస్తే ప్రోగ్రాంలో అది వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ అనేది అయిపోతుంది. దాన్ని మనం ఎగ్జిక్యూషన్ టైంలో అనేది చేంజ్ చేయలేము. సో దీని టైప్స్ వచ్చేసి ఇంటీజర్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే ఇంట్ డేటా టైప్లో వచ్చే కాన్స్టెంట్స్ అన్నీ వచ్చేసి ఇంటీజర్ కాన్స్టెంట్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ A = C అనేసి ఇలా సింగిల్ కొటేషన్స్లో తీసుకున్నాం అనుకోండి. C అనేది ఏమవుతుంది అంటే క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇక్కడ క్యార్ ముందర మనం కాన్స్ట్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయాలి. సో దీనికి సంబంధించి మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా అన్ని ఎగ్జాంపుల్స్ని అయితే చూసేద్దాం. సో దీంట్లో వచ్చేసి నేను ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ మనం మెయిన్ అనే ఫంక్షన్ అయితే తీసుకుందాం. 2 ఓపెన్ బ్రాకెట్స్ ఈ విధంగా అయితే తీసుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ నేను చూడండి int a = 10 అనేసి తీసుకున్నాను అనుకోండి. సో ఇది నార్మల్గా మనం ప్రింట్ చేసేస్తే 10 అనేసి వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 20 ఓకే int a = 10 అని తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే a = 20 అనేసి తీసుకుంటాను. తీసుకొని ప్రింట్ %d, a అనేసి ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది, ఈ 10 అనేది కాస్త 20 అనేసి మనకి అవుట్పుట్లో అంటే కన్సోల్లో వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఎప్పుడైతే కాన్స్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తానో, కాన్స్ట్ int a = 10 అనేసి యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనం a = 20 అని రాస్తే మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే కాన్స్టెంట్ అనేది మనం మాడిఫై చేయలేము. అదేవిధంగా కాన్స్ట్ క్యార్ a = s అనేసి తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ దీన్ని a = d అనేసి మాడిఫై చేద్దాం అనుకోండి. మళ్ళీ మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం కాన్స్టెంట్స్ని మాడిఫై, ఎక్కడైతే కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో దాన్ని మనం మాడిఫై చేయలేము. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.